అమ్మవారి చూపు ఎవరిపై ఉంటే వారికి అంత శుభమే జరుగుతుంది. మెంఢోరా మండలం పోచంపాడు గ్రామంలో ఈరోజు బోనాల పండుగ బస్టాండ్ ప్రాంగణంలో కండ్ల విందుగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సతీష్, పోచంపాడు తాజా మాజీ సర్పంచ్ మిస్బా, తాజా మాజీ ఉప సర్పంచ్ సతీష్, శివాలయం మాజీ చైర్మన్ సాగర్ రెడ్డి, కిషోర్, పరమేశ్వర్, గజ్జల రాజశేఖర్, భాస్కర్ గౌడ్, రవి, అర్జున్ ఈ బోనాల పండుగలో క్రియాశీల పాత్ర పోషించారు. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యావంజన సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క ఆషాఢమాస అమావాస్య సందర్భంగా బోనాలు ఊర పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మనకు ఆషాఢమాసం ఎంత ముఖ్యమైందంటే పండుగలలో తొలి ఏకాదశి ఆషాఢమాసంలోనే వస్తుంది, దక్షిణ అయనం కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. అయితే కొత్తగా వర్షాలు కురుస్తాయి కాబట్టి అనేకమైనటువంటి విపత్తులు రోగాలు రాకుండా ఈ ఆషాఢ మాసంలో బోనాలు అనేటువంటి కార్యక్రమం చేసి అమ్మవారిని నిలుపుకొని, అమ్మవారిని ఎట్లా నిలుపుకున్నాడంటే గుళ్ళల్లో, వీధులలో, తర్వాత ఇంటి దగ్గర ప్రతి చోట కూడా అమ్మవారి స్వరూపాన్ని నిలుపుకొని ఏదో తిరంగా అమ్మవారికి బోనం అంటే భోజనాన్ని నైవేద్యంగా పెట్టి మాకు రోగాలు రాకుండా మంచిగా ఎల్లవేళలా పంటలు పాడి పంట సస్యశ్యామలంగా ఉండి ఊరిలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండి భూలోకం మీద అందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి యొక్క విశేషం ఈ యొక్క ఆషాఢ మాస బోనాలు అన్నమాట. కావున గ్రామాలు సుభిక్షంగా ఉండడానికి, అందరికీ కూడా ఈతి బాధలు రాకుండా ఉండడానికి ఈ బోనాల కార్యక్రమం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ గ్రామ దుర్గామాత పోచంపాడులో గత సంవత్సరం మొదలుపెట్టాము ఈ కార్యక్రమము. ఈ సంవత్సరము రెండవసారి ఇదే విశేషంగా మంచిగా ప్రతి సంవత్సరం కూడా భగవంతుడు ఇట్లానే కార్యనిర్వహణ చేస్తూ అందరికీ ఆయురారోగ్యం ప్రసాదించాలని చెప్పేసి కోరుచు ఈ బోనాల శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది. శుభం.
పోచంపాడు గ్రామంలో బోనాల పండుగ చేయడం జరిగింది. బోనాల పండుగలో దుర్గామాత బస్టాండ్ ఆవరణ దుర్గామాత దగ్గర నుండి బోనాల పండుగ గ్రామ ప్రజలు కలిసి బోనాలతో హారతులతో ఊరి ఆడపడుచులు అందరూ కలిసి పోతురాజ్ విన్యాసాలతో ఊరేగింపుగా వెళ్ళడం జరిగింది. పోచంపాడు బస్టాండ్ దుర్గామాత దగ్గర నుండి శివాలయం వరకు ఊరేగింపు చేసుకుంటూ విన్యాసాలు చేసుకుంటూ పోతురాజుతోని ఆటపాటలతోని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శివాలయంలో పూజలు చేసి మళ్ళీ అక్కడి నుండి బోనాలకు దుర్గామాత గుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పండుగ పోయిన సంవత్సరము ఫస్ట్ స్టార్ట్ చేశాము ఇక్కడ పోచంపాడులో. ఇది 2వ సంవత్సరము. ప్రతిసారి ఇలానే జరుపుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈ పండుగ ప్రతిసారి సస్యశ్యామలంగా జరగాలని చెప్పేసి నేను దుర్గామాతతోనే ప్రార్థిస్తున్నాను. మరియు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న గ్రామ ఆడపడుచులు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణాలు గ్రామం సస్యశ్యామలంగా ఉండాలా, ప్రతి కుటుంబము ప్రతి ఇల్లు గడప గడప ఆయు ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని మంచిగా ఉండాలని చెప్పేసి ఈ ఊరి మీద ఏదైనా చెడు ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోవాలా, ప్రతి కుటుంబం మంచి మిగలాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటామని చెప్పేసి నేను దుర్గామాత కమిటీ తరఫున కోరుకుంటున్నాను. మీ క్యాడర్ సార్? నేను పోచంపాడు మాజీ సర్పంచ్ మరియు ఈ దుర్గామాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేను దుర్గామాత ఆలయం కమిటీలో ఒక మెంబర్ని. మీ పేరు? నా పేరు మిస్బా, మాజీ సర్పంచ్ పోచంపాడు.